ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. నా బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూసారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. పొద్దున్నుంచి ఏం తినలేదండి. పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు? రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువంటి బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి బహువాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా? సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏమి? 1 రూపాయి. షూ 5 రూపాయలు. 5 రూపాయలు. అలాగే ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలివుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సాయిరమ్మా, మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 8. ఉండవే, ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లో లాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. నమస్కారం సార్. నమస్తే. మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 9. ఏం కావాలి? 85 సార్. దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండి అమ్మా. మీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూడండి సార్. ఇలాంటి చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయి. పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయా లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. మడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే. అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు సార్, ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. పెట్టలేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేవేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగబోతు చచ్చినండి. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను, నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను.
ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. లేలే భలేవాడివే. మడయ్య వీళ్ళని తీసుకెళ్ళాం. ఈ చీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదయ్యకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉందాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? అలాగేనండి. ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. అయ్యగారేమోనమ్మా. అయితే ఏమిటా, వెళ్ళి పని చూసుకో. వస్తున్నా. నువ్వా? ఏ ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఆహా, ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనపడుతున్నావు? ఒంట్లో బాగుంటం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు, కొంచెం ఆలస్యమైంది. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా, కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా. ఏం బాబు? శారదమ్మ ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు, శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు
నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే, నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు.